గేమ్ చేంజర్ మూవీకి తెలంగాణ సంక్రాంతి సినిమాలకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ షోలు టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం భద్రత నేపథ్యంలో సినిమాల స్పెషల్ షోలకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రానికి చిత్ర యూనిట్ విజ్ఞప్తితో టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే గేమ్ చేంజర్ విడుదల రోజు ఉదయం 4 గంటలకు 6 గంటలకు షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ల రేటుపై ₹100, మల్టీప్లెక్స్ లో ₹120 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్ లో ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్ల ధరల పెంపు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ భరత్ రాజ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు సినిమాకు బెనిఫిట్ షోలు అనుమతి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దని చెప్పి మళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి అన్యాయంగా వసూలు చేయడం సరికాదని, అలాగే అర్ధరాత్రి 1 గంట తర్వాత సినిమా షోలకు పర్మిషన్ ఇవ్వడంపై పునః సమీక్షించాలని సూచించింది. దీంతో స్పెషల్ షోలు టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అటు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాల అదనపు షోల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో బెనిఫిట్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. గేమ్ చేంజర్ సినిమాపై ఇచ్చిన ఉత్తర్వులు కేవలం టికెట్ ధరలకు సంబంధించింది మాత్రమేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అదనపు షోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజాము 4 గంటలకు అదనపు షోలకు అనుమతిని రద్దు చేసింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా సినిమా ప్రదర్శించుకోవచ్చని పేర్కొంది. రోజుకు 5 షోలలో 1 బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.